కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం ఎంట్లక్క దీవిలోని కోత సంస్థలను సెంట్రల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అధికారులు పరిశీలించారు. ఇక దీవి చుట్టూ పడవలో తిరిగి కోతకు కారణాలను పరిశీలించారు. ఎమ్మెల్యే కృషితో సీఎం ఆదేశాలతో కోత నివారణ చర్యలు చేపట్టనున్నట్లు సెంట్రల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఎస్సీ శివకుమార్ రెడ్డి, ఇక కృష్ణా డెల్టా సిస్టమ్ సిఈ రాంబాబు తెలిపారు. నదీ సముద్రంలో కలిసే ప్రాంతాలలో నదీ గమనం తరచూ మారే క్రమంలో కోత సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. బ్రహ్మపుత్ర నది వద్ద వినియోగించే జియోగ్రాయిన్స్, బ్యాగ్స్, ట్యాప్స్ ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. తమ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపుతామని వారు స్పష్టం చేశారు. కృష్ణా నదిలో ఉన్నటువంటి ఈ ఐలాండ్ ఎడ్లంక అనే గ్రామం ఉన్నది. గ్రామంలో కృష్ణా రివర్ వాటరు 5 లక్షలు దాటి ప్రవహించేసరికి కోతకు గురై విలేజ్లో ఒక 10 హౌసెస్ వరకు మొత్తము నది గర్భంలో కలిసినాయి. వాటికి గాను ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు మన సీఎం గారికి చెప్పడంతో, అలాగే మా టీము ఈఎన్సీ గారి ఆదేశాల మేరకు సిడిఓ గారు విజయ్ కుమార్ గారు, అలాగే ఎస్సీ శివప్రసాద్ గారు, రెడ్డి గారు, అలాగే మా ఎస్సీలు మా బృందంతో మన వచ్చి విజిట్ చేశాము. ఈ నది సముద్రంలో కలిసే చోట రివర్ ఏంటంటే దాని ఫ్లో డైరెక్షన్ మార్చుకుంటూ వస్తుంది అన్నమాట. దాన్ని మామూలుగా రివర్ మియాండరింగ్ అంటాము. ఇక్కడ ఏంటంటే మన పులికడ్డ బ్రిడ్జ్ తర్వాత నది పాయలుగా పోతుంటుంది అన్నమాట. ఈ విధంగా పాయలుగా వెళ్ళిన చోట ఒక చోట స్కవర్ చేసి ఇంకో చోట డిపాజిట్ చేస్తుంటుంది. ఇది ఏంటంటే సీజనల్గా మారిపోతూ ఉంటుంది. దీనికి రకరకాలుగా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వెలాసిటీ ఎక్కువ ఉన్న చోట స్కవర్ కావడము, లేదు అంటే మనము ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఫ్లడ్ వలన కొద్దిగా ఒక చోట స్కవర్ కావడం, ఇంకో చోట డిపాజిట్ చేయడం అనేది ఉంటుంది. ఇదంతా కూడా దీనికి రివర్ మార్ఫాలజీ అనే దాన్ని బట్టి ఆ రివరు అక్కడ మెటీరియల్ ఏ విధంగా ఉంది, లూజ్ సాయిల్ ఉంటుంది జనరల్గా ఇటువంటి ప్రదేశాల్లో అంతా కూడా. అందువల్ల ఏంటంటే ఆ రివర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆ వెలాసిటీ ఎక్కువ ఉన్న చోట అది స్కవర్ అవుతుంది. ఇంకా